ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏమండి, ఇక చాలు, మనం ఈ ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోదాం. పదండి. గిరిజా, ఏంటా మాటలు? లేకపోతే మరేంటొద్దునా, ఇంటి పరువు కాపాడడానికి ఉన్నోళ్ళని చంపాలని చూస్తుంటే ఇంకా ఇక్కడే పడుండమంటావా? అది మాకంత కర్మేం పట్టలేదు తెలుసా. మీరండి. గిరిజా, వాసుదేవ్, వాసుదేవ్, ఇలాంటి టైంలో ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి మీరే వెళ్ళిపోతే ఈ ఇంటి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. అమ్మా, అక్కడిని తప్పులు చేసిందంటే నమ్మలేకపోతున్నాను, కానీ కళ్ళ ముందు కనిపించే నిజాలను చూసి నమ్మాల్సి వస్తుంది. పదండి పోదాం. చీ అన్నా తూ అన్నా పడుండటానికి మనకే చీమునెత్తులు లేవా? పదండి. గిరిజా, నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం మా అక్కను వదిలిపెట్టి రాను. మీరు ప్రాణాలతో ఉండటం నాకు ముఖ్యమండి. నా పసుపు కుంకాల గురించి ఆలోచించరా? ఈశ్వరి చేతిలో నన్ను విధవరాలు చేస్తారా? నేను నీతో వచ్చేసాననుకో, ఏదో ఒక రోజు మా అక్క ప్రాణాలు కూడా ఈశ్వరి తీయడానికి వెనకడదన్న భయం గిరిజా. అమ్మా, మా అక్క ప్రాణాలకి నా ప్రాణం అడ్డేసి కాపాడుకుని తోడ పుట్టిన రుణం తీర్చుకుంటాను గిరిజా. ప్లీజ్ గిరిజా, నన్ను అర్థం చేసుకో. మీ అక్క బాగుండాలన్న స్వార్థమే తప్ప మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన నేనేమైనా పర్లేదా? చెప్పండి. వాసుదేవ్ది స్వార్థం కాదు గిరిజా, నేనంటే ప్రాణం. చిన్నప్పుడు నా పెళ్లి విషయంలో నా కుటుంబం నుంచి నేను వ్యతిరేకించి బయటకొచ్చినప్పుడు వాసుదేవ్ కూడా అందరినీ వదిలేసి నాతో వచ్చేశాడు. అవునక్క. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కోప్పడినా తిట్టినా సరే మా అక్కే కదా అని ఓర్చుకున్నాడే గాని ఏ రోజు నాకెదురు చెప్పలేదు. అలాంటి నా తమ్ముణ్ణి చంపించడానికి ట్రై చేసిన ఈశ్వరిని క్షమించను. ఒకవేళ నేను క్షమించినా ఆ దేవుడు క్షమించడు. గుళ్ళ ఉన్న ఈ ఇంట్లో కక్షలు కుట్రలు చేసిన ఈశ్వరిని ఈ జన్మలో సహించను, క్షమించను. నొప్పి. అమ్మా, ఆవేశపడకు. ఈశ్వరి తన బుద్ధేంటో ఇన్నాళ్ళకు బయటపెట్టింది. దేవతలాంటి నిన్ను క్షోభ పెట్టింది, మనశ్శాంతే లేకుండా చేసింది. ఇక తన చేష్టల్ని భరించాల్సిన పనే లేదు. తనకెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వేం టెన్షన్ పడకమ్మా. ఈశ్వరి అనే సమస్యకి పరిష్కారం నేను చూపిస్తాను. నానా, ఎక్కడికమ్మా? ఆఫీస్ని దౌర్జన్యంగా ఆక్రమించుకోవాలని చూసింది కదమ్మా, ఆ ఈశ్వరికి అక్కడికెళ్లే బుద్ధి చెప్తాను. అమ్మో, నొప్పి గిరిజా, నొప్పి. అయ్యో, ఏమైనా కావాలా? యాక్టింగ్ సూపర్ గా చేశారు కదా, వదిన నమ్మేసింది కదా, మళ్ళీ ఇప్పుడు టెన్షన్ గా ఆలోచిస్తున్నారేంటి? ఆఫీసులో ఈశ్వరి మనుషులు పెట్టి నన్ను కొట్టించిందని అబద్ధం చెప్పాను కదా. ఇప్పుడేమో ఆ సుందరంగాడు ఆఫీస్కెళ్ళాడు. అక్కడ గొడవ జరిగిందా లేదని ఎంక్వైరీ చేస్తే అసలు అక్కడికి ఈశ్వరియే రాలేదని తెలిసిపోతుంది కదే. నిజమేనండి. ఏమండి, అర్జెంటుగా ఆఫీస్ దగ్గర నాకు ఎవరికైనా ఫోన్ చేసి
అక్కడికి ఈశ్వరి వచ్చి గొడవ చేసిందని అబద్ధం చెప్పమనండి. ఎస్, ఆ సెక్యూరిటీకి ఫోన్ చేసి మ్యాటర్ చెప్తాను. వాడి ఫోన్ కలవడం లేదే, ఇప్పుడు ఎలా? అయితే సుందరంకి మనం దొరికిపోతామండి. ఇప్పుడేం చేయాలండి? నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఒక పని చేయవే, నిజం తెలిసి అల్లుడు మనం బెడబట్టి బయటికి గంటకి ముందే నువ్వు లగేజ్ సర్దు, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోదాం ఇద్దరం, ఓకేనా? ఏంటండి మీ వెటకారాలు? మరి లేకపోతే ఏంటి? ఇక్కడ కోసి కారం పెట్టినంత మంటగా ఉంటే నువ్వేమీ చేయలేవా అని నన్నంటావేంటి? అయ్యో, ఏంటి వాసుదేవ్ గారు, దేనికింత కోపంగా ఉన్నారు? ప్రణతి, నువ్వే ఎలాగైనా సుందరన్ ఆఫీస్ దగ్గరికి వెళ్లకుండా ఆపాలి. ప్లీజ్ ప్లీజ్, లేదంటే మనం పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోద్ది. వాట్? అవును, సుందరానికి నువ్వే కాల్ చేసి ఏదో రకంగా ఆఫీస్కి వెళ్లకుండా ఆపు. ఫాస్ట్ ప్రణతి. నో, ఇప్పుడు నేను కాల్ చేసి సుందరాన్ని ఆపడానికి ట్రై చేస్తే ఈశ్వర్ని నేనే లాక్ చేసినట్టు సుందరానికి డౌట్ వస్తుంది. అలాంటి ఫూలిష్ పని చేయకూడదు. మరి చేయకపోతే అక్క వాళ్ళ ముందు నా నాటకం బయటపడిపోతుంది కదా. మన ప్లాన్ ప్రకారం ఆంటీ దృష్టిలో ఈశ్వరి ఫుల్ గా బ్యాడ్ అయిపోయింది. కానీ సుందరం ఆఫీస్ కి వెళ్తాడని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు టాపిక్ అది కాదు కదా ప్రణతి. నీ క్రిమినల్ బుర్రతో అల్లుడికి నిజం తెలియకుండా ఆపు. ఈశ్వరి తన తండ్రి వయసున్న మిమ్మల్ని ఇంత నిర్దాక్షిణ్యంగా కొట్టేస్తుందని కలలో కూడా ఊహించలేదు వాసుదేవ్ గారు. ఆంటీ ఆరోగ్యం డేంజర్ లో ఉందని తెలిసి కూడా ఇలా అహంకారంతో ఎదురు తిరిగి ప్రవర్తిస్తుంటే ఆవిడ మనసు ఎంత క్షోభిస్తుందో, సుందరం గారు ఎంత బాధపడ్డారో పాపం.